హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాకిమై ఎడిట్స్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న విజయం వీడియో ఎడిటింగ్ చేసిన చాలా మంచిగా వచ్చింది. వీడియో ఎడిటింగ్కి కావాల్సిన మెటీరియల్స్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తేనే ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డెమో వీడియో చూడండి. కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని వీడియోని మ్యూట్లో పెట్టిన. ఫుల్ వీడియోతో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోని అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. డైలీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి. అలాగే వచ్చేసి టెలిగ్రామ్లో హెచ్డి క్వాలిటీలో పిక్స్ పోస్ట్ చేస్తా, జాయిన్ అవ్వండి. కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. మీ మొబైల్లో ఉన్నటువంటి అలర్ట్ మోషన్ యాప్ను ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ కనిపించినటువంటి ప్రాజెక్ట్స్పై క్లిక్ చేసి ఈ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ కనిపించినటువంటి 3D కెమెరాని ఆన్ చేసుకొని కింద ఈ గ్రూప్ ఐకాన్ వచ్చేసి ఆఫ్ చేసుకొని ఫోటోపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటోతో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని రీప్లేస్ చేసుకోండి. ఫోటో వచ్చేసి ఇక్కడ సైడ్కి జరిగితే మీకు అడ్జస్ట్మెంట్ కరెక్ట్ ఎంతలా కావాలో ఆ ఫోటోని అడ్జస్ట్ చేసుకోండి. ఈ కనుబొమ్మ ఐకాన్ వచ్చేసి ఆన్ చేసుకోండి. సేమ్ టు సేమ్ ఫోటో వచ్చేసి ఒక ఫోటో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలి. అది ఫోటో రూమ్లో చేసుకోవాలి. ఆ ఫోటో రూమ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఇప్పుడు వచ్చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి వీడియోపై ట్యాప్ చేసి రిమూవ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఫోటోని యాడ్ చేసుకోండి. కరెక్ట్ దీని సైజులో ఈ ఫోటో సైజులో యాడ్ చేసి పెట్టుకోండి. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి వీడియోపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకోవాలో వాళ్ళ ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకొని ప్లస్ ఐకాన్ ఇవ్వండి. సేమ్ టు సేమ్ ప్రాసెస్. సెకండ్ ఫోటో కూడా ఫోటోపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో వాళ్ళ ఫోటోని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా ఎండ్ వరకు ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ యాడ్ చేసుకొని పెట్టుకోండి. మీకు కావాల్సిన క్వాలిటీలో వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి.